ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలయ్యా. ఇంతవరకు కూడా మమ్మల్ని క్షేమంగా ఉంచారు, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. మీకు స్తోత్రాలు తండ్రి. పాటల ద్వారా మీరు మహిమ పొంది వాక్యం ద్వారా మాట్లాడి సన్నిధి మాతో ఉంచి మీరు మాకు సహాయం చేయండి. ఈ వాక్యం మా పాదవులకు దీపం నాయన, మా త్రోకు వెలుగే ఉంది ప్రభా నాయన. అట్లాంటి నీ దివ్యమైన మాటలు మేము ధ్యానం చేయించుండగా మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. అద్భుతాలు మీరు మాకు సహాయం చేయండి, ఆశ్చర్యకాలను మీరు జరిగించి మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాను. ఆత్మను కుమ్మరించి ఆత్మకార్యాలు చేసి నీ సన్నిధి మాతో ఉంచి మీరు మాకు సహాయం చేసి నీ పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపమని అడుగుచు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మరి సమయంలో వాక్యంలోకి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. దేవుడు మరి మనం గత దినాలు పోయిన వారంలో ఒత్నియేలు గురించి అట్లాగే తన భార్య అక్సా గురించి మనం ధ్యానం చేస్తాం. అక్సా భర్త ఇశ్రాయేలులకు మొదటి న్యాయాధిపతి. అలాగే మరి ఈమె దెబోరా అనే ఆమె కూడా ఇశ్రాయేలులకు 4వ న్యాయాధిపతి. ఎన్నో న్యాయాధిపతి? 4వ న్యాయాధిపతి. ఈమె యొక్క భర్త పేరు ఏంటంటే లప్పిదోతు. దెబోరా అంటే అర్థం ఏంటంటే తేనెటీగ అని అర్థం. దెబోరా అంటే అర్థం తేనెటీగ అని అర్థం. అసలు ఏంటి ఈమె సంగతి? మరి ఇక్కడ మనం చూస్తే ఈ న్యాయాధిపతులు గురించి చూస్తే ఎక్కువ శాతం మనకి న్యాయాధిపతులు అందరూ మగోళ్లే ఉంటారు. మరి ఏమని దేవుడు ఏర్పాటు చేశాడు? స్త్రీలు దగ్గరికి వస్తే చాలా మంది స్త్రీలని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. వీళ్ళేమి దేనికి పనికి వస్తారులే, వీళ్ళు ఏం చేయగలుగుతారులే అన్న విధానంలో కూడా ఉంటది. ఒకప్పుడు స్త్రీల విషయంలో వాళ్ళని చాలా తక్కువగా చూసేవాళ్ళు, ఇంట్లోంచి బయటకు పంపించేవాళ్ళు కాదు. అట్లాగే వీళ్ళు ఏం చేయగలుగుతారులే, వీళ్ళేమి రాణించగలుగుతారు, అందుకే చదువులకు కూడా దూరంగా ఉంచేవాళ్ళు, చదువుకోవడానికి కూడా మరి పంపించేవాళ్ళు కాదు. వీళ్ళేం సాధిస్తారు, ఇంట్లో ఉండి ఆ కుటుంబం భర్తని పిల్లల్ని చూసుకోవడం సరిపోయింది, వీళ్ళకి ఉద్యోగాలు ఎందుకు, లేకపోతే వీళ్ళకి వ్యాపారాలు ఎందుకు, వీళ్ళు ఏం చేయగలుగుతారు అంటే స్త్రీ అనగానే సమాజంలో కానీ లేకపోతే కుటుంబ సభ్యుల్లో పురుషుల్లో, ప్రాముఖ్యంగా పురుషుల ఆ దినాల్లో ఒక చాలా తక్కువ చూపుతో ఉండే పరిస్థితులు కూడా కనపడాయి. అయితే దేవుడి ఉద్దేశంలో మాత్రం స్త్రీ విషయంలో ఆయనకు అట్లాంటి భేదాలు ఏముండవు. దేవుడు ఎవరిని ఏ సమయంలో ఎలా వాడుకోవాలో ఆయన పని కోసం స్త్రీనైనా వాడుకుంటాడు, పురుషులనైనా వాడుకుంటాడు. కాబట్టి మనుషులకే భేదాలు కానీ దేవునికి భేదాలు ఏమి లేవు. దేవుడు ఎవరినైనా సరే వాడుకుంటా ఉంటాడు. కాబట్టి అట్లాగే ఇశ్రాయేలీయులకి ఒక నాయకురాలుగా ఉంచడానికి దేవుడు మరి ఈమెని ఏర్పాటు చేస్తాడు. ఈమె పేరు దెబోరా. మరి దెబోరా ఈమె పేరు. మరి దెబోరా అంటే అర్థం ఏంటంటే తేనెటీగ అని అర్థం. కాబట్టి ఈమె గురించి మనం ఆలోచిస్తే దేవుడు మరి ఎన్నిక అనేది ఎప్పుడు కూడా తప్పే ఉండదు. దేవుడు ఎన్నిక ఎప్పుడు కూడా ఆయన ఎవరినైనా ఎన్నుకున్నాడంటే ఆయన ఎన్నికలో ఇప్పుడు కూడా కరెక్టే ఉంటది, కానీ ఆయన ఎన్నిక ఎప్పుడు తప్పే ఉండదు. కాబట్టి ఒక వ్యక్తిని ఒక పని కోసం దేవుడు ఎన్నుకున్నాడంటే అది దేవుని ఉద్దేశంలో వారు దేవుడి చేత ఎన్నిక చేయబడ్డారు. ఇప్పుడు నువ్వు ఒక పని కోసం ఎన్నిక చేయబడ్డావు, పాటలు పాడడానికి ఒక సింగర్ గా ఉన్నావు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. లేకపోతే నువ్వు వాక్యం చెప్తున్నావు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అలాగే నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన స్త్రీగా ఉన్నావు అంటే సంఘంలో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎంతో మంది మనం చూస్తే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మరి ఇప్పుడున్న పరిస్థితులు విమానాలు తోలేవాళ్ళు ఉన్నారు, అట్లాగే కార్లు తోలేవాళ్ళు ఉన్నారు, బైకులు తోలేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది తోలలేదు అనేవాళ్ళు ఎవరు? ఆడవాళ్ళు కూడా మరి విమానాలు తోలేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇది చూడండి ఆలోచన. అంటే ఇప్పుడు ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినాయి, కానీ దేవుడికి ఒకప్పుడే ఎప్పుడో పూర్వకాలంలోనే
మరి పాత నిబంధన కాలం కొన్ని 4000 సంవత్సరాల క్రితమే, ఇంచుమించుగా 4000 సంవత్సరాల క్రితమే దేవుడు స్త్రీలను కూడా ఆయన పని కోసం ఒక నాయకురాలుగా మరి ఏర్పాటు చేస్తుంది. మన భారతదేశానికి కూడా మరి స్త్రీలు నాయకులుగా ఉన్నారు. మరి కార్పొరేటర్లే గాని, ఎమ్మెల్యేలే గాని, అలాగే మనం చూస్తే మంత్రులు ఉన్న మరి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి, ఆవిడ కూడా మన దేశాన్ని పరిపాలన చేస్తుంది. అక్కడ సోనియా గాంధీ పరిపాలన చేస్తుంది. ఇలా చాలా మంది మనం స్త్రీలు కూడా చూస్తే చాలా రాష్ట్రాల్లో కూడా ఉంటారు. కాబట్టి ఈ రోజు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మరి నువ్వు నీ జీవితంలో నేను తక్కువ దాన్ని అనుకోకూడదు. ఒకవేళ మనుషులు మనం తక్కువగా చూడొచ్చు, కానీ దేవుడు మనల్ని ఇప్పుడు కూడా తక్కువగా చూడడు. దేవుడు నిన్ను, అందుకే నువ్వు నన్ను మీరు వాడుకోండి, నేను నీకోసం ఏం పని చేయాలో, నీకోసం నేనేం పని చేయగలుగుతానో అటు రీతిగా నన్ను వాడుకోండి అయ్యా అని మనం గనక దేవునికి మనం గనక అప్పగించుకుంటే, దేవుడు నిన్ను ఏ పని కోసమైనా, ఆయన పనిలో ఏ దేని కోసమైనా సరే నిన్ను వాడుకుంటాడు. అది చాలా ప్రాముఖ్యం. దేవుని పనిలో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు. ఇక్కడ దెబోరా జీవితంలో ఆమె యొక్క పరిపాలనలో ఒకసారి మనం గమనిస్తే, ఆమె పరిపాలన ఎలాగుందంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను పరిపాలన చేస్తుంది. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ పరిపాలనలో ఏముందంటే నెమ్మది అనేది అనుభవించారు ప్రజలు. ఇశ్రాయేల్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తుందంటే 40 సంవత్సరాలు పరిపాలన చేస్తుంది. ఈ 40 సంవత్సరాల పరిపాలనలో ఇశ్రాయేల్ ప్రజలు అంటే తన యొక్క కుటుంబం చెప్పాలి. ఇశ్రాయేల్ ప్రజలంటే ఒక నాయకురాలి కింద ఉన్న ప్రజలు, ఒక నాయకత్వంలో మరి ఎంతమంది అయితే ఉన్నారో ఆమె నాయకత్వం కింద ఆ దేశ ప్రజలందరూ కూడా ఆమెకు ఒక కుటుంబం. కాబట్టి ఆమె నాయకత్వంలో ఆ దేశానికి ఏమై ఉందంటే నెమ్మది ఉంది. ఎంతకాలం పరిపాలించిందో అంతకాలం ఆ పరిపాలనలో ఏం అనుభవించారంటే ప్రజలు పరిపాలనలో నెమ్మది అనుభవించారు. అంతకుముందు వాళ్ళు చాలా మరి నెమ్మది లేని పరిస్థితులు అనమాట. ఇక్కడ మనం చూస్తే ఈ న్యాయాధిపతి గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనం, యెహోవా నీ శత్రువులందరూ అలాగునని నశించుదురు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడరి. తర్వాత దేశము 40 సంవత్సరములు నెమ్మదిగా నుండెను. ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరాలు నెమ్మది. చూడండి, నెమ్మది చాలా ప్రాముఖ్యమైనది. దేశానికి, కుటుంబానికి నెమ్మది కావాలి. అన్ని ఉంటాయి. కుటుంబంలో తినటానికి ఆహారం ఉంటుంది, కట్టుకోవడానికి వస్త్రాలు ఉంటాయి, అలాగే మరి మంచి పరిస్థితులు అన్నీ ఉండొచ్చు. తినటానికి, తాగడానికి, ధరించుకోవడానికి, ఇల్లు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు. కానీ చాలా కుటుంబాల్లో ఏముండదంటే నెమ్మదే ఉండదు. అన్నీ ఉంటాయి కానీ ఏముండదు, నెమ్మది ఉండదు. కాబట్టి కావాల్సింది మనిషికి ఏంటంటే అన్నీ ఉన్నా నెమ్మది లేకపోతే ఉన్నా కూడా ప్రయోజనం లేనట్టే అనమాట. కాబట్టి నెమ్మది ఎందుకంటే ఏదో రకంగా కుటుంబంలో పోతా ఉంటుంది. అసలు నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే సాతానుడు ఎవరింట్లో ఉంటాడో, సాతానుడు ఏ కుటుంబంలో ప్రవేశిస్తాడో ఆ కుటుంబాల్లో ఏముండదంటే నెమ్మది ఉండదు. సాతానుడు ఏ కుటుంబంలో జ్వరపడతాడో ఆ కుటుంబానికి ఏముంటుందంటే నెమ్మది ఉండదు. ఏదో రకమైన అశాంతిని కలగజేస్తూ ఉంటాడు. ఏదో కారణాలు లేకపోయినా కారణాలు సృష్టించబడి అవి నెమ్మది లేకుండా వారి జీవితాలకు నెమ్మది లేకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మరి చాలా కుటుంబాల్లో నెమ్మది ఉండట్లా. కారణం ఏంటంటే సాతానుడు ఆ కుటుంబాలు జ్వరబడి ఏం చేస్తున్నాడు అంటే కుటుంబాలకి నెమ్మది లేకుండా చేస్తున్నాడు. కాబట్టి మరి నెమ్మది ఎందుకు లేదు అంటే సాతానుడే కారణం. సాతానుడు కుటుంబంలో ప్రవేశించి కుటుంబాన్ని గలిబిలి చేస్తున్నాడు. భార్య భర్తలకి నెమ్మది లేకపోవడం, ఎప్పుడు చూసినా పోట్లాట్లు, లేకపోతే పిల్లల విషయంలో నెమ్మది లేకపోవడం, లేదా ఆర్థికంగా స్తోమత లేకపోవడం, సరైన ఆహార పదార్థాలు లేని టైంలో కొంతమందికి నెమ్మది లేకపోవడం, అన్నీ ఉన్నా కూడా భార్య భర్తలకి నెమ్మది లేకపోవడం, అశాంతి, అనుమానాలతో ఇలాగ రకరకాలుగా మరి పరిస్థితులు కనబడతా ఉంటాయి. మరి ఏంటి ఇలాంటి పరిస్థితులు? అన్నీ ఉన్నా కొంతమంది నెమ్మది లేకపోవడం, లేని వాటిని బట్టి నెమ్మది లేకపోవడం, ఏమండి మరి కొంతమందికి ఆరోగ్యం లేకపోవడం కూడా నెమ్మది లేకపోతా ఉంటుంది. కాబట్టి ఏదో ఒక సమస్యతో మనుషులు ఏమవుతున్నారు, నెమ్మదిని అనుభవించలేకపోతున్నారు. కారణం ఏంటంటే
సాతానుడు ఏ కుటుంబంలోకి ప్రవేశిస్తాడో ఆ కుటుంబంలో ఏముండదంటే నెమ్మది ఉండదు అనమాట. ఆ కుటుంబానికి గలిబిలు ఉంటది. ఆ కుటుంబానికి వారు ఆనందాన్ని అనుభవించలేరు, సంతోషాన్ని అనుభవించలేరు అనమాట. కాబట్టి ఈ రోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నెమ్మది లేకపోవడం కారణం సాతానుడు కుటుంబంలో ప్రవేశిస్తున్నాడు. సాతానుడు ఎందుకు ప్రవేశిస్తాడు కుటుంబంలోకి? కుటుంబంలో ప్రవేశించడానికి కారకులేవు. నెమ్మది లేకపోవడానికి కారణం సాతానుడు అయితే, అసలు సాతానుడు కుటుంబంలో రావడానికి కారణం ఎవరంటే, చూడండి, ఆ కుటుంబ సభ్యులే అవుతారు. ఏ కుటుంబంలో సాతాను ప్రవేశిస్తున్నాడో ఆ కారణం ఎవరవుతారంటే ఆ కుటుంబ సభ్యులే అవుతారు. ఎందుకని అంటే ఆ కుటుంబ సభ్యుల ద్వారానే మరి ఆ సాతానుడు ఆ కుటుంబంలో ప్రవేశించడం జరుగుతుంది. అంటే ఆ కుటుంబంలో ఎవరో ఒకటి సాతానుడికి అవకాశం ఎప్పుడు వస్తుందంటే, మనిషి ఏ కుటుంబ సభ్యులైతే పాపంలో జీవిస్తారో, పాపానికి అవకాశం ఇస్తారో, అప్పుడేంటి సాతాను కూడా అవకాశం వస్తుంది. అంటే పాపాన్ని ఆధారం చేసుకొని సాతాను కుటుంబంలో ప్రవేశించి ఆ కుటుంబానికి నెమ్మది లేకుండా చేస్తా ఉంటాడు. మీరు అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా ధ్యానం చేస్తే అక్కడ చాలా చక్కని మాట మనకు కనపడతా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూస్తే, అపవాదికి చోటు ఇవ్వద్దు. చాలు, ఈ మాట చాలు. అపవాదికి ఏమివ్వకూడదు? చోటు ఇవ్వద్దు అని. ఎక్కడ చోటు ఇవ్వకూడదు? మీ ఇంట్లో చోటు ఇవ్వకూడదు, నీ హృదయంలో చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు అనేది ఉండకూడదు. ప్రభు చెప్తున్న మాట ఇది. ఏమని చెప్తున్నాడు? అపవాదికి ఏమి ఇవ్వకూడదంట? చోటు ఇవ్వకూడదు. అంటే ఖచ్చితంగా చోటు ఇస్తే వాడు ఏం చేస్తాడు? జ్వరపడతాడు. నువ్వు చోటు ఇవ్వడం అనేది అంటే ఎవరిస్తారు చోటు? మనమే ఇస్తాం చోటు. దేని బట్టి చోటు ఇస్తామంటే ఇక్కడ మీరు చూస్తే ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మన 25వ వచనంలో చదివితే చూడండి ఎన్ని పాపాలు కనపడతాయి అక్కడ. దేవునికి విరుద్ధమైన పాపాలను బట్టి అపవాదికి చోటు దొరుకుద్ది. అపవాదికి కుటుంబంలో కానీ హృదయంలో చోటు దొరుకుద్ది. చూద్దాం ఒకసారి 25వ వచనం చదవండి. మరియు మనం ఒకరికొకరము అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట, ఇదొకటి అండర్లైన్ చేసుకోవాలి. ఏంటి అంట? ఏం పాపం అంట? అబద్ధం. ఊరికనే అబద్ధాలు ఆడుతూ ఉంటాం. సాతానుడు చొరబడడానికి కారణం ఏంటంటే, సాతానికి నువ్వు ఎందుకు ఎప్పుడు అవకాశం ఇస్తున్నావు అంటే, చూడండి, ఊరికనే నువ్వేం చేస్తున్నావు? అబద్ధం ఆడతావు. ఏం లేదు, కారణం లేకపోయినా చిన్న చిన్న విషయాల్లో కూడా ఏమవుతుందిలే, ఏమైందిలే అని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉంటాం? అబద్ధం ఆడతాం. అబద్ధాన్ని ఏం చేసుకుంటాం? అబద్ధాన్ని మనం ఎలా చూసి చిన్నగా చూస్తూ ఉంటాం. ఏమవుతుందిలే, చిన్న విషయమేగా, ఈ విషయం ఏమైంది, అబద్ధం ఆడడం తప్పేముందిలే అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో ఒకవేళ నీ దృష్టిలో అది చిన్నగా కనబడచ్చు, కానీ అది చిన్నదైన పెద్దదైన అబద్ధమే. ఆ దేవుడు ఏమాత్రం కూడా దాన్ని ఏం చేయడానికి సహించలేడు అనమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన, అబద్ధం ఆడుట మాని అన్నాడు ఆయన. ఏం మానాలంట? అబద్ధం ఆడడం నువ్వు సరదాగా కూడా అబద్ధం ఆడకూడదు. అబద్ధము ఆడకూడదు అనమాట. అబద్ధం ఆడటం మాని ప్రతివాడు తన పొరుగువాన్ సత్యమే మాట్లాడాలి. తన పొరుగువాంతో ఏం మాట్లాడాలంట? సత్యమే మాట్లాడాలి. తర్వాత కోపపడు గాని పాపం చేయొద్దు. ఇక్కడ చూడండి, ఈ మాట చూడండి, జాగ్రత్తగా ఆలోచించాలి. ముందు అబద్ధం ఆడొద్దు అంటున్నాడు, సత్యమే మాట్లాడాలి. నువ్వు అబద్ధం ఆడేవంటే పాపం చేసిన వ్యక్తి అవుతావు. సత్యం చెప్పలేదంటే పాపం చేసిన వ్యక్తి అవుతావు. తర్వాత కోపపడండి కానీ ఏం చేయకూడదంట? పాపం చేయొద్దు అన్నాడు. ఎందుకు ఆ మాట? కోపం అనేది సహజంగా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఒక వ్యక్తి తప్పు చేస్తే, నీ కుటుంబ సభ్యులు, భర్త గాని, భార్య గాని, పిల్లలు గాని తప్పు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ మీద కోపం రావచ్చు, లేదా తిరుగు పొరుగు వాళ్ళ మీద కోపం రావచ్చు. కానీ కోపం ఎలా మారకూడదు? పాపంగా మారకూడదంట. ఏంటి పాపంగా ఎలా మారుద్దంటే, నువ్వు అన్యాయంగా కోపపడకూడదు. రెండోది ఒకవేళ అతను తప్పే చేస్తాడు అనుకోండి, అతను గద్దించే రీతిలో నీ కోపం ఉండాలి, కానీ కక్ష సాధించే రీతిలో నీ కోపం ఉండకూడదు. అంటే కొంతమంది కోపపడితే రోజులు తరబడి మాట్లాడకూడదు.
వాళ్ళని చూస్తుంటే ఇలా ఎక్కలేని కోపం వస్తుంది. ఒకవేళ కొంతమంది ఏంటంటే ఎవరైనా నీ పక్షాన అన్యాయమే చేసి ఉండొచ్చు, నీ మీద లేనిపోయిన మాటలు చెప్పి ఉండొచ్చు, అప్పుడు నీ కోపం రావచ్చు. కానీ కోపం వచ్చి నీ కోపాన్ని ఏం చేసుకోకూడదంట, సాయంత్రం లోపు సూర్యుడు అస్తమించే లోపు. ఇక్కడ ఏమనుందండి, సూర్యుడు అస్తమించే వరకు, చూసారా, సూర్యుడు అస్తమించే వరకు కోపం ఏమవకూడదంట, నిలిచి ఉండకూడదు. చూసారా, అంటే ఏంటి అర్థం? ఏ వ్యక్తి ద్వారా, ఏ వ్యక్తితో అయితే నువ్వు మాట్లాడట్లేదో, ఏ వ్యక్తి మీద అయితే నీకు కోపం ఉందో ఆ వ్యక్తితో సూర్యుడు ఉదయం కోపం వచ్చింది, సాయంత్రంగా లేచి సమాధాన పడాలి. అమ్మా నన్ను క్షమించు, నీ మీద కోపం వచ్చింది, నీ తప్పు చేస్తూ అందుకే కోపపడ్డాను, నన్ను క్షమించు అంటే నువ్వేం చేయాలి, ఆ కోపాన్ని తీసేసుకొని ఆ వ్యక్తితో నువ్వేం చేయాలంటే సమాధాన పడాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు, సూర్యుడు అస్తమించే వరకు కోపము నిలిచి ఉండకూడదు. అది ఎవరితోనైనా, నీ స్నేహితులతోనైనా, బంధువులతోనైనా, నీ కుటుంబ సభ్యులతోనైనా. కాబట్టి కోపము నిలిచి ఉండకూడదు, కాబట్టి దాన్ని తీసివేసుకోవాలని ప్రభువాక్యం చెప్తుంది. అందుకనే మీరు అలా ఉంటే ఏమవుతుందంటే ఎవరికి చోటు వస్తుంది, అక్కడ అపవాదికి చోటు వస్తుంది. అపవాది ఆ యొక్క కోపం ద్వారానో ఆ అబద్ధం ద్వారానో నీ ఇంట్లోనికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. తర్వాత దొంగిలి వాడు ఇక మీద దొంగలక అక్కరగలవానికి పంచిపెట్టు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. చూసారా, అంటే కొంతమంది ఏంటంట కష్టపడకుండా రావాలని చూస్తూ ఉంటారు, కష్టపడకుండా సంపాదించాలని చూస్తే మనుషులు ఉంటారు. ఊరికి నేరా వస్తుంది, ఎక్కడ ఊరికినా వస్తుందా, లేకపోతే ఎలాగ దాన్ని సంపాదించాలా, ఒక వ్యక్తిని మోసం చేసి సంపాదించాలని మనుషులు చాలా మంది ఉంటారంట. కానీ నువ్వు చిన్నదైనా సరే కష్టపడాలి, ఎంతో కొంత కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవాలి తప్ప ఏమాత్రం కూడా నువ్వేం చేయకూడదంటే దొంగిలించడం అనేది ఏమాత్రం కూడా నువ్వు చేయకూడదు. ఒక వ్యక్తిని అన్యాయం చేసి మోసం చేసి కూడా నువ్వు సంపాదించకూడదు. కష్టపడి పని చెయ్యి, కష్టపడి సంపాదించు, నీ కుటుంబాన్ని పోషించుకో. నీ కుటుంబానికి నువ్వు మరి పోషణకర్తగా ఎప్పుడు ఉంటావంటే కష్టపడి అది కొంచెం అయినా సరే దేవుడు నీ కష్టాన్ని ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అది కొంచెం నువ్వు సంపాదించినా సరే నువ్వు చేసిన కష్టాన్ని దేవుడు ఏం చేస్తాడు, దాన్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువగా. నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా నువ్వెంత కష్టపడినా కూడా ప్రయోజనం లేదు. కానీ నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు గమని, ప్రభువా నాకు ఈ పని ఇచ్చా మీకు వందనాలని చెప్పి ప్రభువుని స్తుతించుకుంటూ నువ్వు కష్టపడితే ఆ కష్టాన్ని ఇచ్చినది అదేదైనా సరే ఏం చేయాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే దాన్ని బట్టి ప్రభువుని నువ్వు స్తుతించాలి, ప్రభువుని కనపరచాలి. అప్పుడే నీ కష్టాన్ని దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. తర్వాత ఇంకేం మాట్లాడుతున్నారు అక్కడ, వినువారికి వీలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములేం పలుకుడు గాని దుర్భాషైనను. చూసారా ఏంటంట, ఇతరుల్ని బాధ పెట్టే మాట ఇప్పుడు నువ్వు మాట్లాడకూడదు, ఇతరులను గాయపరిచే విధంగా నువ్వు మాట్లాడకూడదు. నీ నోట అమ్మట ఇతరులను గాయపరిచే మాటలు ఏది రాకూడదు అంటున్నాడు అక్కడ. దుర్భాషలు అంటే అర్థం ఏంటి, చెడ్డ మాటలు రాకూడదు, నీ నోటముడు బూతులు రాకూడదు, నీ నోటముడు అసహ్యమైన మాటలు రాకూడదు అంటున్నాడు అక్కడ. అనుకూలమైన ఇతరులకు క్షేమాభివృద్ధి కరమైన మాటలు అంటే అర్థం ఏంటి, నీ మాటల ద్వారా ఇతరులకు క్షేమం కలగాలి అంటే మంచి సలహా ఇవ్వాలి తప్ప, మంచి మాటలు చెప్పాలి తప్ప, అంతేగాని ఇతరులను బాధ పెట్టే మాటలు, ఇతరులను గాయపరిచే మాటలు ఎప్పుడు నువ్వు మాట్లాడకూడదు, ఇతరుల్ని దుఃఖపరిచే మాటలు మాట్లాడకూడదు. అందుకని నీ నోటమ్మట దుర్భాష ఏదైనా నీ నోటమ్మ రానికూడదు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఎప్పుడైతే నువ్వు దుర్భాష నీ నోటమ్మట వస్తుందో, బూతులు వస్తాయో, అపవిత్రమైన మాటలు వస్తాయో, దేవుని ఆత్మను నువ్వేం చేసినట్లు అవుతావు, దుఃఖపరిచిన వ్యక్తి అవుతావు. అబద్ధం ఆడినా దుఃఖపరుస్తావు, మరి బూతు మాట్లాడినా దుఃఖపరుస్తావు, కోపాన్ని తీసుకేసుకోకపోయినా దుఃఖపరుస్తావు. నీ కోపం ఉదయం వస్తే నువ్వు సాయంత్రం కల్లా కోపాన్ని తీసేసుకోవాలి. కాబట్టి నువ్వు దొంగిలించకూడదు అంటున్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడంటే ఆయన, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. చూసారా, ఇవన్నీ కూడా మనలో ఉండకూడదంట. తర్వాత ఒకని ఎడలో ఒక దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరికొకడు క్షమించుడి. ఏం చేయాలంట, క్షమించాలి ఇతరుల్ని.
ఇతరులను క్షమించాలి. ఒకవేళ ఇతరులు నీ పట్ల తప్పు చేసి ఉండొచ్చు, నీకు అన్యాయం చేస్తుండొచ్చు, నీకు నష్టం చేస్తుండొచ్చు, కానీ వారిని ఏం చేయాలంటే నువ్వు క్షమించాలి. వారి మీద కోపం పెట్టుకోకూడదు. వారితో నువ్వు మాట్లాడాలి. నువ్వు ఎవరితో అయితే మాట్లాడలేదు వారితో నువ్వు మాట్లాడాలి. అంతేగాని నేను మాట్లాడను అని ఎప్పుడు నువ్వు పెట్టుకోకూడదు. నువ్వు వారితో ప్రేమతో మాట్లాడాలి. వారి పట్ల తప్పే చేసి ఉండొచ్చు, వారిని క్షమించాలి. ఒకవేళ అలా మాట్లాడకపోతే నువ్వు వారి పట్ల వారి మీద నీకేముంది కక్ష ఉన్నట్లు అర్థమైంది. అక్కడ కోపం ఉందంటే, కోపం తీసేసుకోవట్లేదంటే అర్థం ఏంటి? కక్ష ఉంది నీకు వాళ్ళ పట్ల. అందుకే నువ్వు కోపాన్ని ఏం చేసుకోలేకపోతున్నావు, తీసివేసుకోలేకపోతున్నావు. అప్పుడు దాన్ని బట్టి నీతో పాటు ఎవరు వస్తారు నీ ఇంట్లోకి? సాతానుడు. పాపం వస్తుంది, పాపంతో పాటు సాతానుడు కూడా ఇంట్లోకి వస్తాడు. వచ్చాడంటే ఏం జరుగుతుంది? నీ కుటుంబంలో గలిబిలు జరుగుతుంది. అలాగే ఇశ్రాయేల్ జీవితంలో కూడా జరిగిన విషయం. ఎందుకంటే కొన్ని సందర్భం మరి ఇంట్లోకి మరి దేవుడే మరి సాతాను రావడం పర్మిషన్ ఇస్తాడు. ఎందుకని పర్మిషన్ ఇచ్చాడంటే నువ్వు పాపం చేసావు కాబట్టి. దేవుడు చాలా సందర్భాల్లో నిన్ను క్షమించకుండా వచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? వెంట్ల మాట మళ్ళీ తప్పు చేస్తానే ఉన్నావు. దేవుడు క్షమిస్తున్నాడు, నువ్వు తప్పు చేస్తున్నావు. దేవుడు క్షమిస్తున్నాడు, నువ్వు తప్పు చేస్తున్నావు. ఇశ్రాయేల్ జీవితంలో కూడా అంతే. దేవుడు క్షమిస్తున్నాడు, బాగానే ఉంది. మరలా ఏం చేస్తున్నారు వీళ్ళు? మళ్ళీ పాపం చేస్తున్నారు. మళ్ళీ పాపం చేస్తుంటే మళ్ళీ దేవుడు ఏం చేస్తారు? శిక్ష వేస్తున్నాడు. కొంతమందికి ఒకసారి ఒక దెబ్బ కొడితే వింటారు, కొంతమంది చెప్తే వింటారు, కొంతమంది ఒక దెబ్బ కొడితే వింటారు, కొంతమంది ఒక దెబ్బ కొడితే కూడా వినరు. ఏం చేయాలి? వాళ్ళని బాగా చదవగొడితే కానీ వింటారు పిల్లలు కదా. కాబట్టి ఇక్కడ అలాగే ఇశ్రాయేల్ కూడా అంతే. ఏం చేస్తుంది? దేవుడు వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తే వారు ఏం చేస్తారంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి దేవునికి దోషులయ్యారంట. దేవుని మరిచి వారి ఇష్టానుసారంగా దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు. చూడడం న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, పెరిచీలు, హివ్వీలు, ఇబూసీలు జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకునుచు వారి కుమారులను తమ కుమార్తెలకు ఇచ్చుచు వారి దేవతలను పూజించు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి. మాట జాగ్రత్తగా గమనించాలి. ప్రభువును మర్చిపోయారు. ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు ఇశ్రాయేల్ తీసుకురావడం, ఆ ఎర్ర సముద్రాన్ని వాళ్ళని దాటించాడు. మరి ఆ యొక్క అరణ్యంలో మంచి దేవదూతలు పూజించే భోజనాన్ని పెట్టాడు వాళ్ళకి. మరి బండ సందులోంచి బండలను చీల్చి నీళ్లు తాగిపించాడు. ఇలాంటి మంచి ఆహారంగా మంచిగా వాళ్ళని నడిపిస్తే ఎన్నో గొప్ప విజయాలు ఇచ్చాడు. మరి అన్ని చేసినా సరే దేవుణ్ణి ఏం చేస్తారంటే వాళ్ళు మర్చిపోయారంట. దేవుని మర్చి మరలా ఎక్కడికి వెళ్ళి మళ్ళీ పాత జీవితం, ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి ఎలాంటి జీవితం జీవించారు, లేకపోతే అన్యులు వాళ్ళు చేసే వారి దేవతల ఆరాధనలకు మళ్ళీ వీళ్ళు వెళ్ళారంట. అందుకే దానికి దేవుడు బాధపడి వాళ్ళ విషయంలో చాలా బాధపడ్డాడు. చూడండి, దేవుడని యెహోవాను మరిచి బయలు దేవతలను దేవతా స్తంభను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద నుండగా ఆయన అరమ్నా హారాయిము యొక్క రాజైన కుషార్ని శతాయిమును చేతులకు దాసులకటకే వారిని అమ్మివేస్తాను. చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే లాభం లేదు వాళ్ళకి, వీళ్ళని కొంచెం శిక్ష వేయాలని చెప్పేసి ఏం చేశాడంటే పరాయి రాజులకు అప్పగించాడు ఇశ్రాయేల్ని. వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళని బాగా శ్రమలు పెడుతున్నారు అనమాట. శ్రమలు పెడుతుంటే అప్పుడు మళ్ళీ ఇలాగా కొన్ని నెలలు శ్రమలు పెట్టారు. ఇలా శ్రమలు పెడితే చూడండి 8 సంవత్సరాలు శ్రమలు పెట్టాడు ఆ రాజు. ఏ రాజుకైతే, ఎందుకంటే వీళ్ళకి బుద్ధి రావాలని 8 సంవత్సరాలు పరాయి దేశంలో ఇక రాజుకి అప్పగిస్తే 8 సంవత్సరాలు బాగా నలిగిపోయారు అనమాట. ఆయన పెట్టే శ్రమలు తట్టుకోలేదు. మళ్ళీ దేవునికి ప్రార్థన చేస్తే రాడు. చూడండి ఒకసారి, ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా అన్నాడు. చూసారా, దేవుడు అప్పుడు ఏం చేసి మళ్ళీ ప్రార్థన చేస్తారు. దేవుడు ఏం చేస్తాడు అంటే ఒత్నీయేల్ని వాళ్ళకి న్యాయాధిపతిగా ఇచ్చాడు. అప్పుడు కొంతకాలం బాగానే ఉన్నారు. మళ్ళీ ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు పాపం చేస్తారు. చూద్దాం 12వ వచనం. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులేరు గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకు మోయాబు రాజున ఎగ్లోమను బలపరచెను. అతడు అమ్మోనీయులను అమాలికి సమకూర్చుకుని పోయి ఇశ్రాయేలు ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణం స్వాధీనపరుచుకుని ఇశ్రాయేలు 18 సంవత్సరాలు మోయాబు రాజునకు దాసులయ్యారు. మళ్ళీ ఏం చేశాడు? మోయాబు రాజుకి అప్పగించాడు. అప్పగిస్తే ఆ రాజు ఏం చేస్తే మళ్ళీ 18 నెలలు, ఈ యొక్క 18 సంవత్సరాలు, ముందే 8 సంవత్సరాలు, ఇప్పుడు 18 సంవత్సరాలు. ఒక దెబ్బ కొట్టాడు మాటలా,
మళ్ళీ ఏం చేశాడు, కొంచెం 2-3 దెబ్బలు ఎక్కువ చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు వాళ్ళని బానిసలుగా అప్పగించాడు పరాయి దేశపు రాజుకి, మోయాబు రాజు. ఆ మోయాబు రాజు వాళ్ళని ఇంకా బాగా బాధలు పెడుతున్నాడు, బాగా శ్రమలు పెడుతున్నాడు అనమాట. మళ్ళీ తట్టుకోలేక మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, దేవునికి మొరపెట్టాడు. చూద్దాం ఒకసారి 15వ వచనం. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనుని గెరా కుమారుడు యెహూదని రక్షకునిగా వారి కొరకు యెహోవా నియమించును. అతడు ఎడమ చేతి పనివాడు, అతని చేతి ఇశ్రాయేలు మోయాబు రాజు ఎగ్లోనుకు కప్పము పంపగా. ఇట్లాగా మీరు ఇలా మనం చదువుకుంటూ వెళ్తుంటే మీరు ఆలోచిస్తే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళకి దెబ్బ కొడుతున్నాడు. అప్పుడు బాధతో మళ్ళీ ఏం చేస్తున్నారు, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తే సర్లే అని చెప్పిస్తే మళ్ళీ వాళ్ళకి విడిపిస్తున్నాడు. బాగానే ఉంది, అన్ని బాగా ఉన్నాయి. చూడండి, శ్రమ కలిగినప్పుడేమో ఏం చేస్తున్నారు, దేవా మాకు సహాయం చేయి, దేవా సహాయం చేయి అన్నాడు. ఇప్పుడు అన్ని బాగున్నప్పుడు ఏం చేస్తున్నారు, ప్రభుని మర్చిపోతున్నారు. చాలా మంది ఏం చేస్తారు, శ్రమలు వచ్చినప్పుడేమో నువ్వు సహాయం చేయయ్యా, ఏడుస్తా ప్రార్థన చేస్తారు, ప్రభు సన్నిధి మరి మానరు, చర్చిలోకి వస్తారు, సాక్ష్యాలు చెప్తా ఉంటారు, అన్ని చేస్తా ఉంటారు. దేవుడు అన్ని బాగానే చక్కగా అన్ని చక్కగా సమకూర్చి మంచి ఉద్యోగం ఇచ్చి, పనులు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇస్తే మళ్ళీ ఏం చేస్తారు, చాలా మంది మర్చిపోతా ఉంటారు, ప్రార్థనలు మానేస్తారు. చూడండి, వాక్యం చదవడం మానేస్తారు, దేవుని సన్నిధి మర్చిపోతా ఉంటారు. మళ్ళీ అప్పుడు దేవుడు మళ్ళీ సురక పెడతా ఉంటాడు. సొరగబెట్టి ఏదో శ్రమ కలగజేస్తే అప్పుడు మళ్ళీ అయ్యో దేవా నన్ను క్షమించయ్యా, తప్పు అయిపోయింది, నేను చర్చికి రాలేకపోయాను. అందుకే నాకు సాక్షి మత ప్రమాణంగా చెప్తాం ఏమని, అయ్యదిగో నేను ఎందుకని నాకు ఈ శ్రమ కలగడానికి కారణం ఏంటంటే నేను దేవుని సన్నిధికి రాలేకపోయాను, లేకపోతే నేను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను, మనం సాక్ష్యం చెప్తున్నాం. కారణం ఏంటి అంటే శ్రమ కలిగింది నీకు. ఎందుకు శ్రమ కలిగింది, కారణం ఏంటంటే నువ్వు చేసిన తప్పుని బట్టి. సరే పర్లేదు అని ప్రభు ఏం క్షమించాడు, మళ్ళీ నీకు మంచి పరిస్థితులు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తావు, ఏం చేయాలి, ప్రభువుని వదిలిపెట్టకూడదు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, ప్రభుకి అంట మళ్ళీ దోషులేరంట. చూడండి, అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు దేవుడు, 20 సంవత్సరాలు మళ్ళీ ఇంకొక రాజుకి, యాబీన్ అనే రాజుకి అప్పగిస్తాడు. కనాను రాజైన యాబీన్ చేతికి అప్పగించాడు. 20 సంవత్సరాలు, ముందు 8 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, ఇప్పుడు 8 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. అంటే ఏమవుతుంది, శ్రమ పెరుగుతుంది. నువ్వు పాపం చేసి దేవునికి వ్యతిరేకమై పాపం చేసే కొలది దేవుడు శ్రమను కూడా పెంచుతాడు. ఈ రోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మాటికి నువ్వు పెద్దగా దేవునితో చెప్పించుకోకూడదు. ఒకసారి దేవుడు నీతో మాట్లాడాడు, ఒకసారి నీకు దేవుడు చెప్పాడు, అని అర్థం ఏంటంటే నువ్వు ఏం చేయకూడదు, దేవునికి వ్యతిరేకమైన చేయకూడదు. ఏదైతే వద్దన్నాడో మానేడు, నువ్వు మానేయాలి అంతే. పెద్దగా చెప్పించుకోకూడదు ఆయన చేత. నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు అన్నాడు ఆయన. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే పద్దాగా ఏం చేస్తున్నాం, దారి తప్పిపోతున్నాం. తప్పు చేయడు, బాధరాంగాల శ్రమరాంగాలు వచ్చి అయ్యా నన్ను క్షమించయ్యా అన్నావు, మళ్ళీ దేవుడు క్షమిస్తున్నాడు, సరి చేస్తున్నాడు, మళ్ళీ ఇదే జరుగుతుంది. ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు, సాతానుడు మరి ఆ విధంగా మన కుటుంబంలో జ్వరపెడతా ఉంటాడు. కుటుంబంలో ఎందుకు, దేని బట్టి వాడికి ఎందుకు అవకాశం వస్తుంది, ఎందుకు నీకు మాటి శ్రమ వస్తుంది, ఎందుకు నీకు మాటికి బలహీనత వస్తుంది, ఎందుకు నీకు మాటికి శోధన వస్తుందంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సాతానుడు నీ ఇంట్లో ఉన్నాడు, చీకటి నీ ఇంట్లోకి వచ్చింది. దేన్ని బట్టి వస్తుంది, సాతానుడు ఎందుకు నీ ఇంట్లోకి వచ్చాడు, చీకటి ఎందుకు లోపలికి వచ్చింది అంటే దీన్ని బట్టి నీతో పాటు రావడానికి కారణం ఏంటంటే పాపమే. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు, అనుమతించాడు. నీ ఇంట్లోకి పాపం రావడానికి దేవుడు అనుమతించాడు. నువ్వు ప్రార్థన చేసుకునే వ్యక్తివేగా, చర్చికి వెళ్ళే ఆమెగా, అయినా ఎందుకు వచ్చాడు నీ ఇంట్లోకి? నువ్వు ప్రార్థన చేసుకున్నావు, నువ్వు చర్చికి వస్తున్నావు, అయినా ఎందుకు మరి ఇశ్రాయేలు దేవుని బిడలేగా, అయినా ఎందుకు వాళ్ళకి అన్ని శ్రమలు కలుగుతున్నాయంటే వారు ఏమవుతున్నారంటే మాటికి దేవుని మర్చిపోతున్నారు. మాటికి దేవుని మర్చిపోతున్నారు. దేవుని మర్చిపోవడం అంటే అర్థం ఏం కాదు. అక్కడ అర్థం ఏంటంటే మాటికి పాపం చేస్తున్నారని అర్థం. అక్కడ మాటికి ఏం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. పాపం చేయడం ఒప్పుకోవడం, ఇదే పని జరుగుతుంది. అలా చేయకూడదు. అలా చేసావంటే నీ కుటుంబంలో నెమ్మది అనేది ఎప్పటికీ రాదు. ఎప్పటికీ నువ్వు నెమ్మదిని అనుభవించలేవు, ఎప్పుడు నువ్వు సంతోషాన్ని అనుభవించలేవు. ఈరోజు ఆలోచించాలి, మరి ఇది ఎలా పోయిద్ది నా ఆలోచించాల్సిన విషయం. ఎట్లా పోయిద్ది అంటే ఆ సాతానుడు, ఆ చీకటి అనేది నీ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతే అప్పుడు నీకు ఏం కలుగుద్ది, నెమ్మది వస్తుంది. చూడండి, ఎప్పుడైతే దెబోరా దేవుడు ఎన్నిక చేశాడో అప్పుడు ఏం జరిగిందంటే 40 సంవత్సరాలు ఆ యొక్క దేశానికి ఏం కలిగిందంటే నెమ్మది వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజు మనం ఆలోచించాలి, మరి ఆ నెమ్మది రావడానికి అంటే ఆ చీకటి బయటికి వెళ్ళిపోవాలంటే, ఆ చీకటి నీలోంచి బయటికి వెళ్ళిపోవాలంటే నువ్వు చేయవలసిన
పని ఒకటే. ఆ చీకటి నీ ఇంట్లోంచి వెళ్ళిపోవాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఒకటి జ్ఞాపకం చేసుకోండి. 3 విషయాలు, ఇక్కడ 3 విషయాలు మనం చూద్దాం. ఒకటి, నెంబర్ 1, ఒకటి నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవునికి మొరపెట్టాలంట. ఏం చేయాలంటే నువ్వు దేవునికి మొరపెట్టాలి. చీకటి నీ ఇంట్లోంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలంట? దేవునికి మొరపెట్టాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం 3వ వచనం. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా. ఎలాంటి బాధ పెట్టాడంట? కఠినమైన బాధ. అంటే దేవుడు అప్పగించేస్తాడు వాళ్ళని. అంటే ఒక్కోసారి శ్రమలకు ఎందుకు అప్పగిస్తున్నాడు? నువ్వు మాటి మాటికి దోషం చేస్తున్నావు, నువ్వు మాటి మాటికి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావు, దేవుని మర్చిపోతున్నావు, ప్రార్థన మర్చిపోతున్నావు, వాక్యం మర్చిపోతున్నావు, దేవుని సన్నిధిని మానేస్తున్నావు. చూడండి, అందువల్ల ఏమవుతుంది? మళ్ళా దేవుడు ఏం చేస్తున్నాడు? కఠినమైన శ్రమని కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తా ఉంటాడంటే, కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తా ఉంటాడంటే ఆయనే శ్రమకు అప్పగిస్తాడంటే. ఎందుకు అప్పగిస్తాడంటే మనకు బుద్ధి రావడం కోసం శ్రమకు అప్పగిస్తా ఉంటాడు. ఈ రోజు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇశ్రాయేల్ 20 సంవత్సరాలు మరి ఆ యొక్క కనాను రాజుని యాబీన్ చేతికి అప్పగించాడు. అప్పగించడం ద్వారా జరిగిన విషయం ఏంటంటే 20 సంవత్సరాలు కఠినమైన బాధను అనుభవించారు. అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు మొరపెట్టారు, యెహోవాకు మొరపెట్టారు. అంటే నువ్వు చేయవలసిన శ్రమ అనేది, లేకపోతే ఆ చీకటి నీ ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే, లేకపోతే ఆ సాతానుడు నువ్వు తరిమిగొట్టాలంటే, ప్రవేశించిన సాతాను అవకాశం ఇచ్చావు, వాడి ఇంట్లోకి వచ్చాడు. అపవాది చోటు ఇవ్వద్దని వాక్యం చెప్తుంది. కానీ నువ్వు చేసిన పాపాన్ని బట్టి వాడికి అవకాశం వచ్చింది, నీ ఇంట్లోకి వచ్చాడు. సరే, వాడిని మళ్ళీ నువ్వు వెళ్ళగొట్టాలంటే నువ్వు చేయవలసిన పని మొట్టమొదటి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏం చేశారు వీళ్ళు? ఇశ్రాయేలు మొరపెట్టారు దేవునికి. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే నువ్వు మొరపెట్టాలి. నీ శ్రమ నుంచి నీకు విడుదల కలగాలంటే, నీ వేదన నుంచి నీకు విడుదల కలగాలంటే, నీ బాధ నుంచి నీకు విడుదల కలగాలంటే, వాడు బయటికి వెళ్ళిపోతేనే, ఆ చీకటి బయటికి వెళ్ళిపోతేనే. నువ్వు ఏ పాపం ద్వారా చీకటి నీ ఇంట్లో తెచ్చుకున్నావు, ఏ పాపం ద్వారా నీ చీకటి నీ ఇంట్లోకి వచ్చిందో నువ్వేం చేయాలంటే నువ్వు మొరపెట్టాలి. అంటే అర్థం ఏంటంటే పాపాన్ని ఒప్పుకోవాలి. మొరపెట్టడం అంటే అర్థం ఏంటంటే పాపాన్ని ఒప్పుకోవాలి. ఎందుకు చీకటి ఇంట్లోకి వచ్చింది? ఏ పాపం చేత చీకటి నీ ఇంట్లోకి వచ్చింది? ఏ పాపం చేత సాతానుడు ఇంట్లో ప్రవేశించాడు, గలిబిలి చేస్తున్నాడు, నెమ్మది లేకుండా చేస్తున్నాడు? అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంటుంది. ఒకటి నువ్వు చేయవలసిన పని అంటే పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. పాపాన్ని ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. ఏ పాపము మనకు తెలియదు కాబట్టి, నీకు తెలుసు నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఆ చీకటి నీ ఇంట్లోకి వచ్చిందని. కాబట్టి పాపాన్ని దాచుకోకూడదు, పాపాన్ని మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. బైబిల్ చెప్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే ఏమవుతాడంట? కనికరం పొందుతాడు. అందుకే నువ్వు చేయవలసిన పని ఏంటంటే నువ్వు గుర్తించుకోవాలి. ఎందుకు ఈ శ్రమ వచ్చిందని పరీక్షించుకోవాలి. ఎప్పుడైనా సరే నువ్వు ఎప్పుడు గమనించాలి, ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు నాకు ఈ బలహీనత వచ్చింది, ఎందుకు ఈ యొక్క అనారోగ్యం మాటికి వస్తుంది, తగ్గట్లేదు ఎందుకని అనారోగ్యం, ఎందుకు నా కుటుంబంలో శోధన, ఎందుకు మా ఇంట్లో సమాధానం లేదు, ఎందుకు నా పిల్లలు మాట వినట్లేదు, కారణం ఏంటి? ఏ పాపం ద్వారా ఇంట్లోకి సాతానుడు ప్రవేశించాడు, వాడికి నేను ఎక్కడ అవకాశం ఇచ్చాను, ఎక్కడ చోటు ఇచ్చాను, ఎప్పుడు చోటు ఇచ్చాను? నువ్వు పరీక్షించుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు పరీక్షించుకొని గమనించి, ఈ పాపం ద్వారా ఒకవేళ ఈ శోధన వచ్చింది అనుకుంటా, ఈ పాపం ద్వారానే ఈ శ్రమ వచ్చినట్టుంది, ఈ పాపం ద్వారానే అపవాదిని చోటు ఇచ్చినట్టున్నా, అయితే దీనిని ఒప్పుకోవాలి. ఒప్పుకోవటమే కాదు, విడిచిపెట్టాలి. చాలా మంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. అయ్యా అబద్ధం ఆడానయ్యా అని ఒప్పుకుంటారు, మళ్ళీ అబద్ధం ఆడుతూ ఉంటారు. ఉపయోగం ఏముంది? ఇశ్రాయేలు చేసిన పని అదే. ఒప్పుకుంటున్నారు చేస్తున్నారు, కుదరదు. అక్కడ ఒప్పుకొని నువ్వు మళ్ళీ ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. దేవుని వాక్యం చెప్తుంది, అతిక్రమంలో దాచిపెట్టాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుతాడు. ఒప్పుకోవడం ఒక వంతు అయితే, దాన్ని విడిచిపెట్టడం మరొక వంతు. నువ్వు అబద్ధం ఆడడం ఎప్పుడైతే పూర్తిగా మానేస్తావో, లేకపోతే నువ్వు చెడ్డ మాటల నీ దుర్భాషలు మాట్లాడు పూర్తిగా మానేస్తావు, ఏమంటే అపవిత్రమైన ఆలోచనలు పూర్తిగా మానేస్తావు, చెడ్డ స్నేహం పూర్తిగా మానేస్తావు, ఏమండి ఏ దుష్ట సాంగత్యాన్ని పూర్తిగా మానేస్తావు. బైబిల్ చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండగా. నువ్వు ఎవరి పక్షాన్ని, ఎవరి దగ్గర కూర్చున్నావు, ఎటువంటి పనులు చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకమైన పనులు ఎక్కడెక్కడ చేస్తున్నావు,
మాటలు, చూపులు, తలంపులు, ఆలోచనలు, ఊహలు, ఉద్దేశాలు దేవునికి వ్యతిరేకమైనవి ఏ చేస్తున్నావు, దాన్ని ఒప్పుకుంటున్నావు కానీ మళ్ళీ చేస్తున్నావు, ప్రయోజనం లేదు, మళ్ళీ నీకు శ్రమ కలుగుద్ది, మాటి శ్రమ ఎందుకు కలుగుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఒప్పుకుంటున్నారు, మళ్ళీ అవే చేస్తున్నారు, రిపీట్ అవుతున్నాయి. ఒప్పుకుంటున్నావు, అదే రిపీట్ చేస్తున్నావు, ఒప్పుకుంటున్నా మళ్ళీ అదే. ఇశ్రాయేలు ఒప్పుకుంటున్నారు, ప్రభు క్షమిస్తున్నాడు, శాంతి సమాధానం వస్తుంది, మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ శ్రమ వస్తుంది, మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ శ్రమ. ఈ రోజు నువ్వు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు గమనించాలి, దేన్ని నేను విడిచిపెట్టట్లేదు. ఒప్పుకుంటున్నావు సరే, కానీ విడిచిపెడుతున్నావా అనేది కావాలి. ఒప్పుకుంటే సరిపోతుందా, దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టడం కావాలి. జక్కయ్య ఇంటికి యేసుప్రభు వారు వచ్చారు. జక్కయ్య ఏం చేశాడు? ఒప్పుకోవడమే కాదు, విడిచిపెట్టాడు. నాకు వద్దయ్యా, ఇది ఇచ్చేస్తున్నాను నేను. అన్యాయంగా ఎవరి దగ్గర అయితే నేను 4 గంటలు నేను తీసుకున్నా, వాళ్ళకి 4 గంటలు ఇచ్చేస్తున్నాను. ఒప్పుకోవడమే కాదు, ఏం చేస్తున్నాడు? అన్యాయం అనేది తన దగ్గర ఉండకూడదు, అపవిత్రమైనది ఏది ఉండకూడదు అని చెప్పేసి ఏం చేస్తున్నాడు? ఇచ్చేస్తున్నాడు. అంటే వదిలిపెట్టాడు. నువ్వు కూడా ఏం చేయాలి? పూర్తిగా తను వదిలిపెట్టాలి. కొంతమందికి అబద్ధం ఆడడం అంటే ఎలా ఉంటుంది అంటే, ఏదో ఓడలో ఉప్పు కలుపుకున్నట్టు ఉంటది. కాబట్టి ఏంటి, అది ఊరికినే నోరు తెరిస్తే అబద్ధమే వస్తుంది, నిజం రాదు. చాలా మంది నోరు తెరిస్తే అబద్ధమే వస్తుంది. ఈరోజు ఆలోచన చేయాలి. లేకపోతే కొంతమంది నోరు తెరిస్తే బూతు మాటలు వస్తాయి. నోరు తెరిస్తే చాలండి చెడ్డ మాటలు వస్తాయి, ఇతరులను బాధ కలిగే మాటలు. కొంతమంది ఊరికి ఇతరులను బాధ పెడతా ఉంటారు వాళ్ళ మాటల ద్వారా. అందుకే వాళ్ళ మాటల కత్తిపోట్లు లాగా ఉంటాయి, గాయపరుస్తూ ఉంటారు. ఇవన్నీ మానుకోవాలని పూర్తిగా వదిలిపెట్టాలి. వాటిని ఒప్పుకుంటే సరిపోతుందా? ఒప్పుకోవడం కాదు అక్కడ కావాల్సిన. దేవునికి నువ్వేం చేయాలని కోరుకున్నాడు? ఆయన విడిచిపెట్టడం కోరుకున్నాడు. ఒప్పుకుంటే క్షమించబెడతావు, విడిచిపెడితే విడుదల పొందుతావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒప్పుకుంటే క్షమించబెడతావు, విడిచిపెడితే దాని నుంచి విడుదల పొందుతావు. లేకపోతే అది ఆ పాపం నిన్ను కట్టేస్తుంది. మాటికి ఆ పాపం కట్టేస్తే మాటికి నువ్వు శ్రమల పాలవుతా ఉంటావు. మాటికి నువ్వు నీ కుటుంబంలో నెమ్మది లేకుండా ఉంటుంది. నీ కుటుంబంలో మాటికి నువ్వు వేదన చెందుతానే ఉంటావు. ఈరోజు గమనించాలి. అప్పుడు నువ్వు ఎన్నిసార్లు ప్రార్థనకు వచ్చిన ప్రయోజనం ఏంటి? ఎంత ప్రార్థన చేసిన ప్రయోజనం ఏంటి? కాబట్టి అప్పుడేమవుతుందంటే అన్యులకి, ఇతరులకి ఎలా కనపడతావంటే, ఏంటి ప్రార్థన చేస్తుంది అయినా సరే ఈ అనారోగ్యం తగ్గట్ల, ఏం ప్రార్థన చేస్తుంది ఏంటి, ఈ యొక్క పరిస్థితి పోవట్ల, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు ఇంట్లో ఇన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎందుకు ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే, అన్యులు మనం చూస్తాం, ప్రభువుని ఎరగని వారు మనల్ని చూస్తూ ఉంటారు. వీళ్ళు గొప్ప చెబుతున్నారు, కానీ ఎందుకు ఈ మాటికి వీళ్ళింట్లో ఇన్ని శ్రమలు ఉన్నాయండి, వీళ్ళు మనకేం చెప్పగలుగుతారు, వీళ్ళ దేవుడు వీళ్ళకే చేయలేకపోతుంటే మనకేం చేయగలుగుతాడు అని చెప్పి అన్యులు ఏం చేస్తారంటే ప్రశ్నలు వేస్తా ఉంటారు. అలా అప్పుడేమవుతుందంటే దేవుని నామానికి ఏమవుతుందంటే అవమానం కలుగుద్ది. అందుకే దేవుని నామానికి అవమానం కలగకుండా ఉండాలంటే నువ్వు ఒప్పుకొని దాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. ఇందాక మనం చదువు ఎఫెసీ గ్రంథంలో ఏమనుంది తెలుసా? పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. అంటే దేవుని ఆత్మ దుఃఖపడతా ఉంటుంది నువ్వు చేసే ఆ మాటికి నువ్వు చేసే చెడ్డ పని వలన. కాబట్టి ఈరోజు గమనించాలి. అందుకే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే సాతానుడు పూర్తిగా నీ ఇంట్లోంచి బయటకు వెళ్తాడు. లేకపోతే ఏదో మూల ఉంటాడు, నీకు కనపడకుండా ఏదో మూల ఉంటాడు. వాడు అవకాశం వచ్చినప్పుడు నీ మీద దాడి చేస్తూ ఉంటాడు, నీ పిల్లల మీద దాడి చేస్తూ ఉంటాడు, నీ భర్త మీద దాడి చేస్తూ ఉంటాడు, కుటుంబంలో గలిబిలి చేస్తూ ఉంటాడు. అందుకని ఏం చేయాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితేనే వాడు వెళ్ళిపోతాడు పూర్తిగా. లేకపోతే ఏదో ఒక మూలన అడుగు దాగి ఉంటాడు. అది గమనించాల్సిన విషయం. అందుకే బైబిల్ చెప్తుంది, అపవాదికి ఏమివ్వకూడదంట? చోటు ఇవ్వద్దు. నువ్వు చోటిస్తున్నావేమో, ఏ పరిస్థితిలో చోటు ఇచ్చేవో, బూతుల ద్వారా చోటు ఇచ్చేవేమో, అబద్ధాల ద్వారా చోటు ఇచ్చేవేమో, దుర్భాషల ద్వారా చోటు ఇచ్చేవేమో, దొంగిలించడం ద్వారా చోటు ఇచ్చేవేమో, మోసం చేయడం ద్వారా చోటు ఇచ్చేవేమో, ఇతరుల మీద చాడీలు చెప్పడం ద్వారా చోటు ఇచ్చేవేమో, త్వరగా కోపడడం ద్వారా చోటు ఇచ్చేవేమో, ద్వేషం పెంచుకోవడం ద్వారా చోటు ఇచ్చేవేమో. ఏమండి, ఇలాంటి పరిస్థితులు ఏ పాపం ద్వారా నీ ఇంట్లో సాతానుకు చోటు వచ్చిందో ఒకసారి గమనించాల్సిన విషయం. అందుకే నువ్వేం చేయాలి? వాడికి చోటు లేకుండా చేయాలి ఇంట్లోకి. వాడు వెళ్ళిపోతే అప్పుడు దేవుని ఆత్మ నీలోకి వస్తాడు, నీ ఇంట్లోకి వస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడతాడు. అయ్యో, నేను ఉండవలసిన ఇంట్లోకి సాతానుడు ఉన్నాడేంటి?
అయ్యో, నేను ఉండవలసిన ఇంట్లోకి సాతానుడు ఉన్నాడండి, నేను ఉండవలసిన హృదయంలోకి సాతానుడు ఉన్నాడండి, దుఃఖపడతాడు ఆయన. అందుకే పరిశుద్ధాత్మ దుఃఖపరచొద్దని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవుని ఆత్మను మనం ఏం చేయకూడదంట, దుఃఖపరచొద్దు. అందుకే నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండోది ఈ దెబోరా, వారితో అక్కడున్న ఇశ్రాయేలుతో పాటు దెబోరా కూడా ఉంది, ఆమె ప్రార్థన చేసింది. రెండోది ఏం చేసింది, న్యాయాధిపతి అంటే న్యాయమే చెప్తుంది దెబోరా. ఏం చెప్తుందంట, న్యాయం. దెబోరా ఏం చేస్తుంది, న్యాయమే మాట్లాడుతుంది. ఈరోజు నీ కుటుంబంలో న్యాయం మాట్లాడాలి. నువ్వు ఏం మాట్లాడాలంట, న్యాయం మాట్లాడు. న్యాయం అనేది ఏంటంటే, చూడండి, చాలా మంది వారి నోటమ్మట న్యాయం రాదు. వారి నోటమ్మట ఎప్పుడు కూడా అన్యాయపు మాటలే వస్తూ ఉంటాయి. వారి నోటమ్మట ఏం రావంట, న్యాయం రాదు, అన్యాయం మాటలు వస్తూ ఉంటాయి. చూడండి, చాలా మంది అంటూ ఉంటారు, ఎంత అన్యాయంగా మాట్లాడుతుందో చూసారా, అని ఎంత అన్యాయంగా మాట్లాడుతుందో చూసారా, ఎంత అన్యాయంగా మాట్లాడుతుందో చూస్తారా అని చెప్పేసి ఏం జరుగుతుందంటే, ఈరోజు గమనించాలి, చాలా మంది వాళ్ళ కుటుంబంలో భర్త విషయంలో గాని, పిల్లల విషయం, పొరుగువారి విషయంలో గాని, ఇరుగు పొరుగు వారి విషయంలో కూడా ఏం మాట్లాడుతూ ఉంటారు, అన్యాయం మాట్లాడుతూ ఉంటారు. అంటే తప్పు జరిగినా కూడా జరగలేదని చెప్పడం అనేది అన్యాయం. అక్కడ నువ్వు తప్పు జరగడం చూసావు కానీ జరగలేదని చెప్పేవంటే అబద్ధంతో కూడిన అన్యాయం అది. అంటే అబద్ధం ఆడి ఆ వ్యక్తికి ఏం చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు. అందుకే కోర్టులో కొన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్తా ఉంటారు. అంటే అర్థం ఏంటి, అది అన్యాయం. నేరం జరిగిందని తెలుసు కానీ జరగలేదని కోర్టులో సాక్ష్యం చెప్తారు చాలా మంది. అంటే అర్థం ఏంటంటే అక్కడ అన్యాయం జరుగుతుంది. ఈరోజు మనం ఆలోచన చేయాలి, కుటుంబాల్లో కూడా అలా జరుగుతూ ఉంటది అన్యాయం అనేది. అన్నదమ్ముల మధ్యలో అన్యాయం జరుగుతూ ఉంటది, అక్క చెల్లెల మధ్యలో అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనం ఒక న్యాయం అనే జీవితాన్ని మనం జీవించాలి. ఎవరిని కూడా అన్యాయంగా నువ్వు మాట్లాడకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు. మూడోది ఏంటంటే, చిన్న మాట మనం గమనించాలి. ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు నువ్వు న్యాయం మాట్లాడాలంటే నీలో న్యాయం ఉండాలి. నువ్వు ఎవరికైనా న్యాయం చెప్పాలనుకోండి, నువ్వు తప్పు చేస్తావు చేయకూడదని నువ్వు ఒక న్యాయం చెప్పాలనుకోండి, నువ్వు న్యాయంగా జీవించాలి. నువ్వు న్యాయంగా జీవించుకుంటే ఇతరులకు న్యాయం ఎలా చెప్తావు, అంతే కదా. ఇప్పుడు దెబోరా న్యాయాధిపతి 40 సంవత్సరాలు తీర్పు తీర్చింది ప్రజలకి. చూడండి ఒకసారి ఈ యొక్క న్యాయాధిపతులకు 4వ అధ్యాయం 5వ వచనంలో, ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలుకు మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పుగా కూర్చుంటాడు కద్దు, తీర్పు చేయుటగా ఇశ్రాయేలు ఆమె యొద్దకు వచ్చి చుండిరి. అంటే ఇంట్లో గొడవలు జరిగితే వస్తున్నారంట ఆమె దగ్గరికి, అయ్యా మా ఇంట్లో ఇలాంటి సమస్య ఉంది, లేకపోతే ఇరుగు పొరుగు వారికి ఏమైనా గొడవలు జరిగితే వచ్చి ఏం చెప్తుంది ఆమె దగ్గరికి చెప్తున్నారు, మాకు ఇలాంటి ఆస్తి గొడవలో, స్థలం గొడవలో, ఏయో గొడవలు, లేకపోతే భార్య భర్తల మధ్య విభేదాలు. మనకు తెలుసు ఇప్పుడు టీవీల్లో కూడా అలాంటివి జరుగుతున్నాయి. బ్రతుకు జట్కా బండను ఇలాగ టీవీలో, ఎందుకంటే వాళ్ళిద్దరికి భార్య భర్తల ఇద్దరి మధ్యలో ఉన్న గొడవలను బట్టి ఇవి వచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి వస్తున్నారు అనమాట. ఇలాగే అట్లాగే పంచాయతీలు పెట్టుకుంటారు పల్లెటూరులో. అలాగే ఏమి కూడా ఒక పంచాయతీలు తీర్చే ఆమె అనమాట, న్యాయం చెప్పే ఆమె. అందుకే న్యాయాధిపతి అని పేరు అనమాట. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు న్యాయం తీర్చడానికి అక్కడ ఆ యొక్క సరళ వృక్షం అంటే అర్థం ఏంటంటే ఖర్జూరపు చెట్టు అనమాట. సరళ వృక్షం అంటే అర్థం ఏంటంటే ఖర్జూరపు చెట్టు అనమాట. ఆ ఖర్జూరపు చెట్టు దగ్గర కూర్చొని, అక్కడ గట్టు ఉంటుంది, గట్టు దగ్గర కూర్చుంటే అందరూ అక్కడికి వస్తున్నారు, వాళ్ళ బాధలు చెప్పుకున్నారు, వాళ్ళకి న్యాయం చేస్తుంది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కుటుంబ సమస్యలు ఉంటే సమస్యలు తీర్చబడుతున్నాయి కాబట్టి ఇలాగ న్యాయం చెప్తుంది. ఇప్పుడు ఒకటి గమనించు, ఆమె న్యాయం చెప్పాలంటే ఆమెలో న్యాయం ఉండాలి. ఇప్పుడు ఎవరైనా న్యాయం అడిగారు అనుకోండి, నీలో న్యాయం ఉందనుకోండి, నువ్వు ఎవరికైనా ఇది తప్పు చేస్తావని చెప్పగలగాలంటే నీలో తప్పు లేకుండా చూసుకోవాలి. అందుకే చాలా మంది బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మనలో దూలం ఉంచుకొని ఎదుటి వాళ్ళ యొక్క నలుసులు ఎంచలేము మనం. కొంతమంది వాళ్ళే తప్పుడు జీవితంలో జీవిస్తూ ఉంటారు, ఇతరులను ఏం చేస్తా ఉంటారు, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తా ఉంటారు. వీళ్ళు చేసేదే తప్పు, కానీ ఎదుటి వాళ్ళకి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చేయకూడదని చెప్పే అధికారం లేదు. నీలో తప్పు లేకపోతే నువ్వు ఎవరినైనా నువ్వు చేసేది తప్పు అది మానుకొని చెప్పగలుగుతావు, అధికారం నీకు వస్తుంది. ఇప్పుడు నీలోనే తప్పు ఉంచుకుంటే నువ్వు ఎదుటి వాళ్ళకి ఎలా తీర్పు తీర్చగలుగుతావు, ఎదుటి వాళ్ళని ఎలా గద్దించగలుగుతావు? నీలో తప్పు ఉంచుకొని నువ్వే అబద్ధం ఆడుతున్నావు, ఎదుటి వాళ్ళకి ఎలా చెప్పగలుగుతావు?
చాలా మంది అదే చేస్తా ఉంటారు. వాళ్ళలో తప్పు ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళకి ఏం చెప్తా ఉంటారు, నువ్వు తప్పు చేస్తున్నావు, ఆమె ఇలా తప్పు చేస్తున్నావు. ఎలా చెప్పగలుగుతుంది? నీకు ఆ ధైర్యం ఎక్కడుంది? యేసు ప్రభు దగ్గరికి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆమె వ్యభిచారంతో పట్టబడింది. ఈడ్చుకుని వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, ఇదిగో అయ్యా, ఈమె ఒక వ్యక్తితో వ్యభిచారం చేస్తే మేము చూసాం, పట్టుకొని తీసుకొచ్చాను, నువ్వేం తీర్పు తీరుస్తావని చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే నేల మీద ఏంటో రాస్తున్నాడు అన్నమాట. ఆయన రాసేది ఏంటంటే, ఆ రాస్తుంటుంటే వాళ్ళందరూ కూడా రాళ్లు పట్టుకున్నారు ఆమెను కొట్టి చంపడానికి. అంటే వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ కనుక దొరికితే ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టి చంపుతారు. అది వాళ్ళకి అక్కడ యొక్క ధర్మశాస్త్ర ప్రకారం. సరే యేసుక్రీస్తు సరే ఓకే, మీరు ఏమైనా కొట్టి చంపడానికి వచ్చారు కదా, ఏం తప్పు చేస్తుందని, బాగానే ఉందని చెప్పేసి కింద ఏం చేస్తున్నారు, రాస్తున్నాడు అనమాట. అంటే రాస్తుంటే ఒక్కొక్కళ్ళు రాళ్లు పడేస్తున్నారు. రాళ్లు పడేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అర్థం ఏంటంటే, యేసు మీలో ఎవరైతే పాపం చేయరో మొదటి రాళ్ళు వేయండి అన్నాడు ఆయన. మీలో ఎవరైతే పాపం చేయకుండా ఉన్నారో, తప్పులు చేయకుండా ఉన్నారో, ముందు రాయ మీద వేయండి అంటే ఎవరు వేయడానికి ధైర్యం సరిపోవట్లా. ఎందుకంటే కింద రాస్తుంటే వాళ్ళ పాపాలు కనబడుతున్నాయి. అక్కడ ఎవరు వస్తారు ధైర్యంగా? తప్పు చేసేదే వాళ్ళు. నువ్వు ఆమె తప్పు చేసింది పట్టుకొని వస్తే ఎట్లా కుదురుతుంది? అక్కడ నువ్వు శిక్ష ఎలా వేయగలుగుతావు? నీలో తప్పుంచుకొని నువ్వు ఎత్తటి వాళ్ళకి శిక్ష వేయలేవు, ఎత్తటి వాళ్ళని తప్పుడోళ్ళుగా చూపించలేవు. ఆ ధైర్యం నీకు రావాలంటే, ఆ యొక్క శక్తి నీకు రావాలంటే ముందు నువ్వు తప్పు చేయకుండా ఉండు. అప్పుడు నువ్వు ఎత్తటి వాళ్ళకి నువ్వు చెప్పగలుగుతావు, ఎత్తటి వాళ్ళకి తీర్పు తీర్చగలుగుతావు. ఏమే తప్పుడుదైతే, ఇతనే తప్పుడోడైతే ఎత్తటి వాళ్ళకి ఎలా తీర్పు తీరుస్తారు? చాలా మంది ఏం చేస్తారంటే పెద్దలను తీసుకుని వెళ్తారు వాళ్ళ దగ్గరికి, న్యాయం చేయండి అని. అసలు వాడే సరైనోడు కాదు, కానీ వాడి దగ్గరికి తీసుకెళ్తా ఉంటారు. ఉపయోగం ఏముంది? అసలు ముందు ఆడు సరిగ్గా ఉండాలిగా, ఆ జీవితంలో మంచిదేనా ఉందంటే ఏమీ ఉండదు, కానీ వాడినే తీసుకెళ్ళి పెద్దోడుగా వాడినే నిలబెడతాడు. ఈరోజు మనం ఆలోచించాలి. ఎలా జరుగుతుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే, న్యాయాధిపతి ఆయన. ఈరోజు గమనించాల్సిన విషయం, న్యాయాధిపతి ఆయన. ఆ న్యాయాధిపతికి మనం ఎలా ఉండాలంటే, నీకు ఒక పని అప్పగించి నువ్వు ఎట్లా ఉండాలి, నువ్వు కూడా ఎలా ఉండాలంటే దేవునికి యథార్థంగా కనపడాలి. నువ్వు ఎవరికైనా చెప్పాలంటే ముందు ఆ తప్పు లేకుండా చూసుకోవాలి. ఒకసారి గమనించాల్సిన విషయం, ఒకసారి ఒక తల్లి తన కొడుకుని తీసుకొచ్చింది. ఎక్కడికి అంటే గౌతమ్ బుద్ధుడి గారి దగ్గరికి. ఆయన దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా నా కొడుకు పంచదార తింటున్నాడు, కొంచెం నువ్వు చెప్తే వింటాడు. ఆయన మాంటలేదు, పంచదార తినడం మాంటలేదు. చిన్నప్పుడు చాలా పంచదార బాగా తింటారు కదా, నేను తినేవాడిని బాగా పంచదార. మా అమ్మ తెలియకుండా 2 బొగ్గల్లో ఉండే అనమాట. వస్తుందనగా ఊసేసేవాడిని. కొబ్బరి చెట్టు ఉండేది మా ఇంటి దగ్గర చిన్నప్పుడు. ఇట్లాగా బాగా ఇష్టం. ఇదిగో ఈ పిల్లోడు కూడా బాగా పంచదార అంటే బాగా ఇష్టం, బాగా తింటున్నాడు. ఏం జరిగిందంటే, ఈయన దగ్గర తీసుకెళ్ళి, ఈయన కొంచెం ఈయన మాట వింటాడని చెప్పేసి తీసుకుని వెళ్ళి, అయ్యా ఇలాగ నా కొడుకు పంచదార తింటాడు, నువ్వు ఒక మాట చెప్తే మానేస్తాడంటే, అప్పుడు ఈయన అన్నాడు, ఒక వారం తర్వాత రమ్మని. ఒక వారం తర్వాత వారం తర్వాత చాలా దూరం నుంచి వచ్చిందంట. వారం తర్వాత వచ్చిన తర్వాత ఆయన అన్నాడంట, బాబు నువ్వు పంచదార తినొద్దు, మానేస్తే అన్నాడంట. అప్పుడు ఏమన్నా తల్లి అంది, ఈ మాట ఏదో నేను ఆల్రెడీ ఒక వారం ముందు వచ్చినప్పుడు చెప్తే ఇది పెద్ద విషయం కదా, ఒక మాటే కదా మీరు చెప్పింది, దీనికి వారం తర్వాత ఎందుకు రమ్మన్నారు అని అడిగిందాన్ని. అప్పుడు ఈ గౌతమ్ బుద్ధుడు ఆయన అన్నాడంట, అమ్మా ఆ అలవాటు నాకుంది, నేను మానేశాను, అందుకే ఇప్పుడు చెప్పగలిగా. నేను చేస్తా, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, తప్పు చేయబాక ఎలా చెప్పగలుగుతా? నాలో ఆ తప్పు ఉంది, నువ్వు నా దగ్గరకు వచ్చావు, ఈ పిల్లోడు ఇలా తప్పు చేస్తున్నావు మానే అంటే నా మాట ఎలా చెల్లుద్ది? నా మాటలో శక్తి ఉండదు. అందుకే నిన్ను మానేసిన తర్వాత ఆ మాటకి విలువ ఉంటుంది. ఈ రోజు నువ్వు కూడా అంతే, నీ పిల్లలకి చెప్పగలగాలంటే ముందు నీలో తప్పు లేకుండా చూసుకోవాలి. అప్పుడే నీ మాట పనిచేస్తుంది నీ పిల్లల ముందు. నువ్వే తప్పులో ఉన్నప్పుడు నీ పిల్లలు నీ మాట ఎక్కడ వింటారు, నీ భర్త ఎక్కడ వింటాడు, నీ యొక్క భార్య అట్లా వినరు, మాట వినరు. ఎందుకంటే నీ మాటలు పవర్ ఉండదు, శక్తి లేదు. నువ్వే తప్పుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎవరికి న్యాయం చేయగలుగుతావు, ఎవరికి తీర్పు తీర్చగలుగుతావు, ఎవరికి జడ్జి చేయగలుగుతావు, ఎవరిని తప్పు చేయొద్దని చెప్పగలుగుతావు. ఆ ధైర్యం నీకు రావాలంటే ముందు నువ్వు తప్పులా లేకుండా చూసుకోవాలి. ఇక్కడ దెబోరా జీవితంలో ఆమె ఎక్కడ కూడా తప్పు చేయలేదు. అందుకే 40 సంవత్సరాలు ఆమె మాట విన్నారు ఆ ప్రజలు. 40 సంవత్సరాలు నిమ్మళంగా ఉంది, 40 సంవత్సరాలు నెమ్మది ఉంది ఆ ఇంట్లో, ఆ దేశంలో. ఈరోజు మనం ఆలోచించాలి, దెబోరా వలె ప్రార్థనా పరురాలుగా ఉండాలి. దెబోరా వలె న్యాయం చెప్పడానికి నువ్వు అన్యాయం చేయకుండా ఉండాలి. నీలో తప్పు లేకుండా ఉంటే ఎవరు తప్పులైనా నువ్వు సరిచేయడానికి నీకు అధికారం ఉంటుంది.
ఈ దెబోరా ఎవరంటే ప్రవక్తి, అంటే ప్రవచనాలు అంటే భవిష్యత్తుని చెప్పగలుగుద్ది. దేవుడు ఏదైతే మాట్లాడతాడో ఆ మాటలు ప్రజలకు తెలియజేసే ఆత్మ నింపుదల అనుకుంది. అంటే ఒక స్త్రీ దేవుని ఆత్మతో నింపబడింది దెబోరా. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉండాలంటే దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తిగా ఉండాలి. ఎవరై ఉండాలి? నువ్వు దేవుని ఆత్మతో నింపబడాలి. ఇక్కడ చూడండి, ఈమె గురించి మాట్లాడుతుంటే ఈమె ఎవరంటే ఒక ప్రవక్తి. 4వ వచనంలో, ఆ కాలంలో లప్పిదోతునికి బారిన దెబోరా అను ప్రవక్తి. ప్రవక్త అంటే మగవాళ్ళని ప్రవక్త అంటారు, ఆడవాళ్ళనేమో ప్రవక్తి అంటారు. ప్రవక్తి అంటే దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళు, భవిష్యత్ కాలాన్ని చెప్పగలిగేవాళ్ళు. అంటే దేవుడు భవిష్యత్తులో ఒకళ్ళ పట్ల ఏమైతే చేయగలుగుతాడో అది చెప్పడమే దేవుని యొక్క ప్రవక్తల యొక్క పని అన్నమాట. ఆ దినాల్లో ఆ విధంగా ప్రవక్తలు ఉండేవాళ్ళు. కాబట్టి నీవు నీ ఇంట్లో కూడా దేవుని ఆత్మతో నింపబడాలి. నువ్వు దేవుని ఆత్మతో నింపబడితే దేవుడు కూడా నిన్ను ఆయన ఆత్మతో ఆత్మ వరాలు నీకు ఇస్తాడు. ఇప్పుడు ఈ కృపాకాలంలో దేవుడు నిన్ను కూడా ఏం చేయాలనుకున్నాడంటే ఆత్మ వరాలతో నింపుతాడు. నీ కుటుంబంలో సంఘ క్షేమాభివృద్ధి కోసం, కుటుంబ క్షేమాభివృద్ధి కోసం నువ్వు ఆత్మతో నింపబడాలి, కృపావరాలతో నింపబడాలి. నువ్వు రక్షింపబడి బాప్తిసం తీసుకుంటే సరిపోదు. అక్కడ నువ్వేం చేయాలి? దేవుని ఆత్మవరాలతో నింపబడాలి. చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉందంటే 4వ వచనం చూద్దాం. 4వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు గాని అందరిలోనూ అన్నిట్లో జరిగించి దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచుంది. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి మనం. ఏమంటంట? అయినను అందరి ప్రయోజనం కొరకు, అంటే కుటుంబ ప్రయోజనం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ ప్రయోజనం కొరకు నువ్వేమవ్వాలి? రక్షణ పొందితే బాప్తిసం తీసుకుంటే సరిపోదు. నువ్వేమవ్వాలి? కృపావరాలతో నింపబడాలి. ఆత్మ ప్రత్యక్షత నీలో ఉండాలి. ఆత్మతో నింపుదల నీకు కావాలి. చూడండి ఎవరికి దేవుడు ఎవరెవరికి ఏ కృపావరం ఇస్తాడో మనకు తెలియదు. ఇక్కడ గమనించాలి. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరొకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరొకరికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరొకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరమును, మరొకరికి అద్భుత కార్యములు చే శక్తియు, మరొకరికి ప్రవచన వరమును, మరొకరికి ఆత్మల వివేచనయు, మరొకరికి నానావిధ భాషలను, మరొకరికి భాషలకు అర్థం చెప్పే శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం. భాషలు మాట్లాడే కృపావరం, ప్రవచించే కృపావరం, భాషలకు అర్థాలు చెప్పే కృపావరం, ఏమండి వాక్యం చెప్పే కృపావరం, విశ్వాసం అనే కృపావరం. అంటే నువ్వు సంఘంలోకి వచ్చిన తర్వాత నువ్వు రక్షింపబడి బాప్తిసం జరిగిందా ఖాళీగా ఉండకూడదు. ఆత్మవరంతో నింపబడాలి. నీలో ఆత్మవరంతో నీకు ఒక కృపావరం నీకు ఉండాలి. అది సంఘం కోసం, కుటుంబం క్షేమాభివృద్ధి కోసం పనిచేయాలి. అది అంతేగాని నువ్వేదో వచ్చి పాటలు పాడి వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు. నువ్వు కృపావరాలతో కూడా నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపావరాన్ని సంపాదించాలి, కృపావరాన్ని కలిగి ఉండాలి. దేవుని కృపావరంతో నింపబడాలి. ప్రభు అంటున్నాడు, ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఏమనుందంటే 11వ వచనంలో, ఆయనను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచిచ్చు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఏంటంట? అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పిన ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చు. ఎవరికి ఏ ఆత్మ వరం ఇవ్వాలో. అందరూ భాషలు మాట్లాడలేరు, అందరూ ప్రవచించలేరు, అందరికి స్వస్థపరిచే వరం ఉండదు. సంఘస్థులకే గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సంఘస్థుల్లో కూడా ప్రార్థిస్తే స్వస్థ వరం ఉంటది. స్వస్థ వరం ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తే ఎవరి వాళ్ళకి వస్తుంది. మీరు ఆలోచన చేయాలి. ఇది సంఘంలో కావాలి, నీకు రావాలది. ఆ వరం నీలో ఉండాలి. ఎందుకది? నువ్వు స్వప్రయోజనం కోసం ఆడుకోవడం కదా, సంఘ క్షేమాభివృద్ధి కోసం. మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. విజయవాడలోనే ఒక ఆవిడ ఉంది. ఆమెకి ఒక వరం ఉంది, ప్రవచన వరం ఉంది. ఈ ప్రవచన వరాన్ని ఆమె ఎలా వాడిందంటే చాలా మంది వస్తారు, ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. ప్రార్థన చేస్తుంది, దేవుడు ఇలా చెప్తున్నాడమ్మా నువ్వు ఇలా చెయ్యి అంటది. ఇలా బాగానే ఉంది. కొన్ని జరుగుతుంటుంటే ఈయనకి ఒక దుర్బుద్ధి వచ్చింది. ఈ వరాన్ని ఎలా వాడుతుందంటే
ప్రార్థన చేసి దేవుడు నీ మెడలో ఉన్న చేయి నాకు ఇమ్మన్నాడు అనగానే వీళ్ళకి అనుమానం, ఏంటి ఇలా అంటాడా దేవుడు, వాళ్ళ మెడలో ఉన్న చేయనమ్మంటాడా? చూడండి ఇట్లా ఏంటి ఈ వరాన్ని ఎలా వాడుతుందంటే తన స్వప్రయోజనాల కోసం, తన అభివృద్ధి కోసం. దేవుడు నన్ను ఈ రోజు నువ్వు నీ ద్వారా ఒక 2000 ఇమ్మంటున్నాడు, నువ్వు 2000 నిన్ను 2000 ఇమ్మంటున్నాడు దేవుడు. అప్పుడు నీ కుటుంబంలో మేలు కలుగుద్దంట. చూడండి ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో. కాబట్టి ఇలాంటి మోసకరమైన పరిస్థితి, దేవుడు వరాన్ని అన్యాయానికి, అక్రమాలకి, దోచుకోవడానికి వాడకూడదు. ఎందుకు దేవుడు ఒక వరం ఇచ్చాడండి? ఆ వరం దేనికోసం? నువ్వు సంఘం కోసం ఉపయోగించాలి, సంఘ క్షేమాభివృద్ధి కోసం ఉపయోగించాలి అంతే తప్ప శరీర సంబంధమైన వాటి కోసం నువ్వు నీ యొక్క దేవుని వరాలను నువ్వు వాడకూడదు. నీకు ఒక దెయ్యాలు వదిలిచ్చే వరం ఉందనుకోండి, మంచిదే. దాన్ని ఆధారం చేసుకుని నువ్వు దాన్ని ఏం చేయాలి? మనుషులు ఏం చేయాలి? మబ్బు పెట్టకూడదు, మోసం చేయకూడదు. నువ్వు ప్రార్థన చేసి స్వస్థ వస్తుంది అనుకోండి, దాన్ని ఆధారం చేసుకుని ఎదుటి వాళ్ళు మోసం చేయకూడదు. నీకు దేవుడు ఉచితంగా ఇచ్చాడు, బైబిల్ చెప్తుంది. ఉచితంగా పొందారు మీరు, ఉచితంగానే ఇవ్వండి అన్నాడు ఆయన. కాబట్టి ఇట్లాంటి కృపావరాలు నీకు కావాలి, కానీ దాన్ని నువ్వు ఎప్పుడు కూడా దాన్ని అక్రమం దారిలో వాడకూడదు. దాన్ని దేవుని క్షేమాభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి కోసం, కుటుంబ క్షేమాభివృద్ధి కోసం వాడాలి. కానీ అది లేకుండా కూడా నువ్వు ఉండకూడదు, దాన్ని సంపాదించుకోవాలి. దేవుడు నీకు ఇస్తాడు, దాన్ని సంపాదించాలి. దెబోరా ఇదిగో చూడండి, 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ పరిపాలించే ఒక నాయకురాలుగా ఉంది. ఈ జీవితంలో 3 విషయాలు మనం పరీక్షించాం. 1, ఈమె ఒక ప్రార్థనాపరురాలు. 2, ఈమె ఒక న్యాయం చెప్పే వ్యక్తిగా కనబడుతుంది, ఒక న్యాయాధిపతిగా ఉంది. అంటే ఈమె తీర్పు తీర్చే తీర్పరుగా ఉంది. అంటే ఈమె తీర్పు తీర్చడానికి ఈమెకి ఎలా శక్తి వచ్చింది? ఈమెలో పాపం లేదు కాబట్టి, తప్పు లేదు కాబట్టి ఎదుటి వాళ్ళ తప్పుల్ని సరిచేసే వ్యక్తిగా ఉంది. 3వదిగా ఈమె దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉంది. ఈరోజు 4 గుణాలు దెబోరా జీవితంలో ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో ఆ 3 గుణాలు ఈ జీవితంలో ఉన్నాయి. ఈ 3 గుణాలు నీలో ఉన్నాయన్నది ఒకసారి పరీక్షించుకోవాలి. నీ ఇంట్లో సాతాను ప్రవేశించడానికి కారణం ఏంటంటే, 1 పాపమే కారణం. ఏ పాపం ఉందో ఒకసారి పరీక్షించుకో. నువ్వు ఏ పాపాన్ని బట్టి నీ ఇంట్లో సాతాను ప్రవేశించాడు, చీకటి ప్రవేశించింది, దాన్ని బట్టి నీ కుటుంబంలో గలిబిలి కలుగుతుంది, నెమ్మది ఉండట్లా, సంతోషం ఉండట్లా, మాటికి కాసేపు బాగున్నావు, కాసేపు శ్రమ వస్తుంది, కాసేపు బాగున్నావు, కాసేపు శ్రమ వస్తుంది, కాసేపు బాగున్నావు, కాసేపు శ్రమ వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే 1 కారణం, పాపం. సాతాడు పాపాన్ని ఆధారం చేసుకుని ఇంట్లోకి వస్తున్నాడు. అందుకే ఏం చెప్తున్నా, అపవాదికి ఏమవ్వకూడదంట, చోటు వద్దు. దేవుని వాక్యం చెప్తుంది ఎఫెసీయులకు రాసిన పత్రికలో. కాబట్టి నువ్వు పాపం ద్వారా నువ్వు చోటిచ్చావు, అందుకే వాడు ఏం చేసి జ్వరపడ్డాడు నీ ఇంట్లోకి. నీ ఇంట్లో ఉంటున్నాడు, నీ ఇంట్లో ఉంటున్నాడు. ఎప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా అప్పుడు గలిబిలి చేస్తున్నాడు, సందర్భం చేసుకున్నాడు, గలిబిలి చేస్తున్నాడు కుటుంబంలో. నమ్మదు. దాన్ని బట్టి నువ్వేమో అల్లాడిపోతున్నావు, నలిగిపోతున్నావు. మరి ఇక్కడికి వచ్చి నువ్వు ఏడుస్తున్నావు, మొరపెడుతున్నావు. అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడే. పరీక్షించుకోవాలి మనం. ఒకవేళ నీ జీవితంలో ఎందుకు మాటికి ఈవేళ సమస్య, మాటికి బలహీనతలు, ఎందుకు మాటికి ఎందుకు ఈ అనారోగ్యం, మాటికి ఎందుకు ఈ శోధన, అంటే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు నీకు నెమ్మది రావట్లా అంటే 1 పరీక్షించుకోవాలి. ఎక్కడ నువ్వు పాపం చేసావో, ఏ పాపం ద్వారా నీ కుటుంబంలో నెమ్మది లేదో ఒకసారి పరీక్షించుకొని నిన్ను సరి చేసుకొని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి, ప్రార్థన చేసుకుని. 2వదిగా నువ్వు న్యాయం మాట్లాడాలి. నువ్వు తీర్పు తీర్చాలంటే ముందు నీలో తప్పు లేకుండా చూసుకోవాలి. నీ పిల్లలే చెప్పగలగాలంటే ఆ తప్పు నీలో ఉండకూడదు. పిల్లలకు అబద్ధం ఆడొద్దురా అని చెప్పగలగాలంటే నీలో ఉందో అబద్ధం ఆడకుండా ఉండాలి. శోధనలో జయం వస్తుంది, సాతాను కుటుంబం పారిపోతాడు, నీకు విడుదల వస్తుంది, కుటుంబం నెమ్మది వస్తుంది. ప్రేమలు ఎంతండి మీకు వందనాలు. నీ మాటలు బిడ్డల హృదయాలు ముద్రించి భద్రపరచండి ప్రభువా. 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా ఫలింప చేసి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. నీ సన్నిధి ఉంచి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. ఒక దెబోరా వలె మేము కూడా ఉన్నట్టుకు సహాయం చేయి. దెబోరా వలె ఒక ప్రార్థనా పరులుగా మేము ఉండాలి ప్రభువా. దెబోరా వలె ప్రభువా తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. న్యాయం చెప్పడానికి, తీర్పు చెప్పడానికి, ఇతరుల యొక్క తప్పులు సరిచేసే వారిగా ఉండడానికి మాలో నాయన తప్పులు లేకుండా చూసుకోవాలి ప్రభా. మేము నాయన న్యాయం చెప్పాలంటే, మేము సరిచేయాలంటే ప్రభా
మాలో మేము నాయన అయ్యా సరిగా ఉండాలి ప్రభా. నీ దృష్టి మేము యథార్థంగా ఉన్నప్పుడు ప్రభా మేము తీర్పు తీర్చగలుగుతాం, సరిచేయగలుగుతాం నాయన. ఒకరిని ప్రభా నీ ఒకరి కుటుంబాలకి మేము హెచ్చరించగా వారిగా ఉంటాం. దేవా మీరు సహాయం చేయండి. మూడవదిగా ప్రభా నాయన అదిగో ప్రభా నీ ఆత్మ వరంతో నేను నింపబడాలి ప్రభా. అటువంటి కృప మా అందరికి దయచేయమని అడుగుచు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.